హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్. చూస్తున్నారుగా గత 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో. అరే అంటే ఇది నేను మాట్లాడాలి అని అనుకోవట్లే, కానీ ఇది మాట్లాడాల్సి వస్తుంది. అరే ఇలాంటి ఇలాంటి వ్యక్తులకు కూడా సపోర్ట్ చేసే జనాలు ఉంటారు. ఏదో అంటే నేను చూస్తున్నాను కొంత సోషల్ మీడియాలో కొంతమంది ఇలాంటి వ్యక్తులకు కూడా సపోర్ట్ చేస్తారా. ఎవరైతే ఉన్నాడో ఈ రావణ్ జోసెఫ్ చౌదరి అంటాడు, ఎఫ్ఐఆర్లో వేరే క్యాస్ట్ నమోదవుతుంది, వీడు ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు, అంటే వీడిది అంటే నేను ఎక్కువ చూడలేదు, బట్ నాకు తెలుసు ఒక 1-2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడని. వీడి అజెండా ఏంది, వీడి వెనకాల ఎవరున్నారు అసలు అరే ఎంతసేపు వీడు మతం కులం మతం కులం మతం కులం దీన్ని తప్ప ఏరే మాట్లాడలే. అసలు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. వాడిని బెయిల్ ఎందుకు వస్తుంది, వాడి మీద కేసులు ఏ విధంగా పెడుతున్నారు అంటే బెయిల్ రాని కేసులు కదా వాడి మీద పెట్టాలి. వాడిని వేసిపాటు దొబ్బాలి. వాడిని ఎన్కౌంటర్ చేసినా పెద్ద ఫరక్ పడదు. ఫస్ట్ వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఆ సిస్టమ్ మన దగ్గర ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. నేనైతే వాడిని ఎన్కౌంటర్ చేయాలి అనుకుంటా డైరెక్ట్గా. వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అంటే ఇంతకుముందు చిరంజీవి గారి గురించి ఇట్లా చాలా చాలా మాట్లాడాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అరే వీడు ఒకటి మనకు చేత కాకపోతే మనం గమ్ము ఉండాలి, కానీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ మీద ఎప్పుడూ మాట్లాడకూడదు. అది చిరంజీవి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది వీడు మాట్లాడాడు ఎప్పుడో 7 నెలలు 8 నెలల క్రితం మాట్లాడాడు. అంటే వీడి ఎజెండా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడితే మనకి ఫేమ్ రాదు, మనం ఎవరి మీద మాట్లాడాలి. ఇది ఎప్పటి నుంచి గత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారో ఎట్ ద టైమ్ ఆఫ్ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే మాత్రమే ఫేమ్ వస్తుందని వీడికి తెలుసు. అందుకనే అసలు వీడు మాట్లాడింది నేను చెప్పలేను, అంటే నేను చెప్పలేకున్నా. వాడి వీడియోలు చూపించాలన్నా నాకు అసహ్యంగా ఉంది. వీడికి ఎందుకు, వీడేమంటాడు, నేను నాస్తికుడు అంటాడు, నేను క్రిస్టియన్ కాదు అంటాడు. నాస్తికుడు అంటే నాకు తెలిసిన మీనింగ్ నువ్వు ఏ దేవుడిని నమ్మొద్దని, అంతే కదా. కానీ నువ్వు ఒకే దేవుడిని తిడతావు, వేరే దేవుడిని తిట్టట్లేదు. దానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అది నాస్తికుడు కాదు. ఏందో మళ్ళీ ఈడి వెనకాల ఎవరు, ప్రకాష్ రాజు పెద్ద నాస్తికుడు అంటాడు, కానీ మాత్రం హిందువులనే తిడతాడు. ఈ జోసెఫ్ రావణ్ గారు హిందువుల్ని అంటే హిందూ మతం మీద రాముడు, కృష్ణుడు, మహాభారతం, భగవద్గీత, ద్రౌపది అంటాడు, చేర్ అంటాడు, కొడక అంటాడు. ఈ మాట్లాడిన మాటలకి ఈయన ఎప్పుడో వేసిపడదొప్పాలి. కానీ వీళ్ళు ఎందుకు ఇంకా గమ్ముకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇది గొప్ప ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి, దేశం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటారు. అంటే మనం మాట్లాడేది అవతలని సటైరికల్గా ఉండాలి, కానీ వాళ్ళు చేసిన లోపాలను ఎత్తిపొట్టాలి. కానీ ఇదేంది ఇది, మనం డైరెక్ట్గా తిట్టేస్తే అది వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అది కుదరదమ్మా. ఓకేనా? అంటే వీడు ఏమైనా మాట్లాడితే వీడిని ఏం చేయకూడదు. వీడికి సపోర్ట్గా కూడా కొన్ని వస్తున్నాయి. అరే వీడికి సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టి చూసుకోండి. వీడు రాముడిని ఏం తిట్టాడు, కృష్ణుడిని ఏం తిట్టాడు అని. పవన్ కళ్యాణ్ గురించి అంటే పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారిని తిడితే కాబట్టి వీడి ఫేమ్లోకి వస్తాడు. అందుకని వీడు ఈరోజు అరెస్టులు అవన్నీ అవుతున్నాడు, అది డిఫరెంట్ ఇష్యూ. వీడు ఏం తిట్టాడు అనేది చూసుకోండి, రాముడి గురించి, కృష్ణుడి గురించి. అరే మీరు చూసుకున్న తర్వాత వీడికి సపోర్ట్ చేసేవాళ్ళు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అది ఓకే. మీరు ఎవరైతే వీడికి సపోర్ట్ చేస్తున్నారో అందరికీ తెలుసు అది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీ వెనకాల అజెండా అయింది. మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపితే కానీ మనకు ఓటింగ్ రాదు. ఈ కాపు కులం ఈ మిగతా లైక్ హిందూ మతం యాక్సెప్ట్ చేస్తే క్రిస్టియానిటీ కానీ లైక్ దాన్ని ఏమంటారు ముస్లిం మతస్థుల నుంచి పవన్ కళ్యాణ్ని ఎలా దూరం చేయాలనే కుట్ర జరుగుతుంది. చేయండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా ముస్లిమ్స్లో పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే, ఈ జోసెఫ్ రావణ్ గారు సనాతన ధర్మం అంటే దాన్ని ఎంత వెకిలిగా చేశాడంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే వీడిని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ వీడిని ఎన్కౌంటర్ చేయాలి. ఇది ఎవరు ఏ మతం గురించి మాట్లాడినా తప్పే. సనాతన ధర్మం అంటే నీకు
నేను ఇది కులాలు అంటారు, మతాలు అంటారు, కానీ ఏం చేద్దాం, మన కర్మ కర్మ మాట్లాడుకోవాలి మనం. సనాతన ధర్మం అంటే నీ మతాన్ని ప్రేమించు, వేరే మతాన్ని గౌరవించు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన మతాన్ని ప్రేమిస్తాడు, వేరే మతాన్ని గౌరవిస్తాడు. అది ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే మీకేంది నొప్పి? అసలు మీ ప్రాబ్లం ఏంది? ఓట్ అనేది మీ చేతుల్లోనే కదా ఉంటుంది. వేయండి, వేయకపోండిరా నాయన. మీరు వేయొద్దు, ఏమవుతుంది? కానీ మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి పవన్ కళ్యాణ్ నోట్లో ఒరే సరే నువ్వు అన్నీ తిట్టావు, నీకేదో కేసులు జరుగుతున్నాయి, బెయిల్ వచ్చింది అంటున్నారు, 4-5 కేసులు 4-5 జైలు తిప్పారు, ఇప్పుడు బెయిల్ నీ మీద రాజద్రోహం కూడా కేసు నమోదైంది. అసలు నేను ఎన్కౌంటర్ చేయాలరా ఫస్ట్? అసలు ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వేరే మతం మీద ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. ఎప్పుడు వస్తాయో ఈ రూల్స్ అని ఎప్పుడు మారుతాయో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నిన్ను ఎన్కౌంటర్ చేసి పడతావు బాగా, నిన్ను జైల్లో పెట్టి నీకు ఒక ఎలివేషన్ ఇచ్చి, నిన్ను నమ్మేవాళ్ళు ఎంత దౌర్భాగ్యులు. అసలు నీ సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఎవడురా స్వామి? నీ సిద్ధాంతాలని ఒక పెయిడ్ బ్యాచ్ నమ్మి నీకు పెయిడ్గా చేస్తున్నారు, కానీ నీకు ఒక రియాలిటీ రియల్గా నేను నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడరా? అంటే నమ్మేవాడు మీన్స్ నీ సిద్ధాంతాలు నచ్చినవాడు రియల్గా ఎవడన్నా ఉంటాడరా? నువ్వు అనుకున్న క్రిస్టియన్స్లో, నువ్వు అనుకున్న ముస్లిమ్స్లో ఎవడైనా ఉంటాడరా? నువ్వు మాట్లాడిన వీడియోలో అలా చూపించారా? అరే ఇది వదిలేసి, ఇప్పుడు వీడు మాట్లాడాడని చెప్పి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ కొంతమంది ఆపోజిట్ బ్యాచ్, మన వైసీపీ బ్యాచ్ ఏమంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు కొడకల్లారా అని తిట్టారు, చెప్పుతో కొడతాను కొడకల్లారా ఎంపీలు ఎమ్మెల్యేలని ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో అని చెప్పి ఆ వీడియోలు చూపించి ప్రతి డిబేట్లో, అంటే సో కాల్డ్ వైసీపీకి సంబంధించిన డిబేట్లో పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మాట్లాడారు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, అప్పట్లో మేము అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఇది కూడా ఈయన మాట్లాడింది. అరే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఈ రావణ్ జోసెఫ్ అనేవాడు ఏం మాట్లాడాడు? ఈడు మాట్లాడింది మహాభారతం, భాగవతం వాటి మీద మాట్లాడాడు. ఈడు దేవుళ్ళని తిట్టాడు. ఈడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడరా? పవన్ కళ్యాణ్ని 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా ఎవరైతే వైసీపీ గూండా ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారో అని చెప్పి మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే ఆయన వ్యక్తిగత జీవితం గురించి 4 సంవత్సరాలు మాట్లాడితే ఆ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. తప్పే ఉంది. దాన్ని దీనికి లింకప్ ఏందిరా? ఈడు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఇదేంది రిలేషన్షిప్ మధ్య చిచ్చు పెడుతున్నాడు, దళిత క్రైస్తవులు అంటాడు, క్రైస్తవులు ఏంది ఇదంతా? ఏంది మా కర్మ? నేను అసలు మేమేమన్నా మాట్లాడితే వీళ్ళు దాన్ని ఏమంటారు, వీళ్ళు కులాలు మతాలు, చంద్రబాబు కులాలు మతాలు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పనంగా వచ్చిన ఓటింగ్ ఉంది కదా, వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి పడద్ది. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇది మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే వాళ్ళ ఓటింగ్ ఉంది. అరే ఏ క్రిస్టియన్ అయినా ఏ ముస్లిం అయినా ఎవరికి వేస్తారు? జగన్మోహన్ రెడ్డి బై డిఫాల్ట్ వేస్తారని అది ఉంది. అదే కదా చేసేది. ఈయనకి ఎవరు? చంద్రబాబు నాయుడుకి సమ్ కులాలు ఉన్నాయి, కొంచెం బీసీఏలో కొన్ని ఉన్నాయి, బీసీబీలో కొన్ని ఉన్నాయి, బీసీడీలో కొన్ని ఉన్నాయి. బై డిఫాల్ట్ తెలుగుదేశం వేస్తారు. కానీ జనసేన ఎందుకు మాట్లాడద్ది? బై డిఫాల్ట్ వేసే వాళ్ళు ఎవరు లేరు కదా, కాపు కులస్తులు. ఇప్పుడు కాపుకి మనం పవన్ కళ్యాణ్ని దూరం చేయాలంటే కాపు కులస్తులు అందరూ ఎవరు ఓట్లేరా? లాస్ట్ వీడియోలో చెప్పిన ఎవరు కాపు కులస్తులు ఓట్లేరా? కానీ ఇంటికి ఒకటి అభిమానం ఉంటాడు కదా, ఓడోటే వేస్తాడు పవన్ కళ్యాణ్కి. అది జరిగిపోద్ది. ఇది జరిగేది. ఈ కులాల మధ్య రథాల మధ్య అసలు ఆ రావణ్ అనే వీడికి సపోర్ట్ చేసేవాడు ఎవడు? ఆ జడాశ్రవను వాడు వాడు ప్రకాష్ రాజ్. ఇంతకుముందు మనకు ఒక లోఫర్ జాఫర్ లుచ్చా రామ్ గోపాల్ వర్మ ఉండేవాడు. వాడు ఈ మధ్య వాయిస్ తగ్గింది, ఎందుకంటే గవర్నమెంట్ పోయింది కదా. మళ్ళీ వాడు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాడు వాయిస్ రేస్ అవుద్ది. వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదో ఈ కూటమికి దండం పెట్టాలి. వాడిని ముందు ఎన్కౌంటర్ చేసి పడదెబ్బితే ఏది ఉండదు. మిగిలింది వాడే. రామ్ గోపాల్ వర్మని ముందు ఎన్కౌంటర్ చేసి పడదొబ్బాలి. తర్వాత ఈ ప్రకాష్ రాజు, ఒరే నువ్వు నాస్తికుడు అంటావు. నువ్వు 2019 to 24 జస్ట్ ఆస్కింగ్ అనేది ఒక్కట్లేదా? అంటే అంతా బాగుందా? సస్యశ్యామలంగా మొత్తం ఎక్కడ హత్యలు లేవు, ఎక్కడ మనమంగాలు లేవు, జనాలందరూ మంచిగా అభివృద్ధితో రోజు పని దొరుకుతూ రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటూ వారానికి చికెన్ మటన్ తింటూ మంచిగా ఉన్నారా? అప్పుడు నీ జస్ట్ ఆస్కింగ్ లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది నీ జస్ట్ ఆస్కింగ్? నీ ప్రాబ్లం ఏంది? నీ ఎజెండా ఏంది? నీ వెనకాల ఎజెండా ఏందో మాకు తెలుసు. అంటే పేటీఎం బ్యాచ్లో డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. వీడు హై పేమెంట్ ప్రకాష్ రాజ్ది,
ఈ రావణ్ అనేవాడిది లో పేమెంట్, జడా శ్రావణ్ అనేది మీడియం పేమెంట్. ఇవన్నీ తెలుసురా. ఈ ఈ రావణ్ జోసఫ్ అనేవాడి మీద రాజద్రోహం కేసు నమోదైంది ఉదయాన్నే. ఒరేయ్, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏం చేశారంటే, ఇదంతా పంచాయతీ నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా ఫిర్యాదులు, ఎవరైనా ఇట్లా మిస్బిహేవ్ చేస్తే కేసులు మేమే పెడతాము, మాకు ఫిర్యాదులు ఇవ్వండి అని చెప్పి ఆయన సొంతగా స్టార్ట్ చేశాట. అంటే ఎవరినైనా మనం సెటైరికల్గా అనొచ్చు, అందరూ అనేది అదే. కానీ వ్యక్తిగతంగా దూషణలు, దేవుళ్ళని అరే ఎవరైనా దేవుళ్ళు ఒకటే. నువ్వు నాస్తికుడు అని చెప్పుకుంటావు, కానీ హిందువులను ఎందుకు తిడతావురా? అందరిని తిట్టవచ్చు కదా, తిట్టరు. ఈ జోసఫ్ రావణ్ వీడు చౌదరి అంటాడు, జోసఫ్ రావణ్ చౌదరి అంటాడు. ఆ ఎఫ్ఐఆర్లో ఏమో కేస్ట్ ఏందో ఉందబ్బా. ఈ క్యాస్ట్ ఒరే, ఈ క్యాస్ట్ ఏందిరా స్వామి? ఈ ఆంధ్రప్రదేశ్లో మన దౌర్భాగ్యం ఏందిరా అంటే, తెలంగాణలో ఏమో ప్రాంతాలు, నీ తెలంగాణ నీది ఆంధ్ర. ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తే కులాలు. అరే ఈ కులాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎవడు కులం కూడా ఎవడికే సపోర్ట్ చేసుకుంటాడు. ఒక రెడ్డి ఇంకో రెడ్డితోనే ఫ్రెండ్షిప్, ఒక బ్రాహ్మణ్ ఇంకో బ్రాహ్మణ్తోనే ఫ్రెండ్షిప్. ఏంది? ఒక కాపు ఇంకో కాపుతోనే ఫ్రెండ్షిప్, ఒక ఎస్టీ ఇంకొక ఎస్టీతోనే ఫ్రెండ్షిప్, ఒక ఎస్సీ ఇంకొక ఎస్సీతోనే ఫ్రెండ్షిప్. ఇదేం దౌర్భాగ్యం రా? బై గాడ్ గ్రేస్ మాకు అది లేదు. మా కొంపల్లో మమ్మల్ని అట్ట పెంచలే. ఇప్పుడు నేను ఒక క్యాస్ట్లో పుట్టా, నా క్యాస్ట్లో ఎవరు లేరు నాకు ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్ ఎవరు లేరంటే మీరు అనుకోవచ్చు, నీకు లేరా, నీకు పరిచయం లేదని. నాయన నా చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో ఉన్నారు, నా ఇంటర్లో ఉన్నారు, నా బీటెక్లో ఉన్నారు. కానీ నేను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ సంఖ్య నాకట్లే. మీరు రా మనోళ్ళు రా అని. బై గాడ్ గ్రేస్ నా ఫ్రెండ్స్ కూడా ఊరికి ఆలోచన లేదు కాబట్టి మేము చాలా స్వచ్ఛంగా ఉన్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ రెడ్డిస్, మా ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్, మా ఫ్రెండ్స్ కాపోస్, మా ఫ్రెండ్స్ ఎస్టీస్, మా ఫ్రెండ్స్ ఎస్సీస్. ఓకేనా? ఎందుకంటే మా ఫ్రెండ్స్లో అలా లేదు, అందుకని మేము హ్యాపీగా ఉన్నాం. ఊరే నాయన, ఈ రాష్ట్రం మొత్తం ఈ రొచ్చు, ఈ కులాల మధ్య రొచ్చు. ఎవరైతే మెచ్యూర్ అయిన కిడ్స్ లైక్ చిన్నప్పుడు ఉండదబ్బా. నేను అబ్జర్వ్ చేశాను, అంటే నేను ఇంటర్ చదివా, 10th చదివా, అన్నీ చదివాను కదా. చిన్నప్పుడు ఈ క్యాస్ట్ లేరబ్బా అంత ఫీలింగు. నవ్ ఐఎమ్ ఫేసింగ్. బయటికి వెళ్తే అబౌ 30 years వచ్చిన వాళ్ళందరికీ క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇది రాకూడదు. దీనివల్లే ఆంధ్రప్రదేశ్లో ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఈ ఓటింగ్ అనేది ఇదంతా మారిపోతుంది. ఓకేనా? ఒక బ్రాహ్మణ్ అనేది వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి అంటే లైక్ నచ్చాలి. వీళ్ళెవరు బీసీలో సమ్ క్యాస్టెస్ ఉంటాయి, కమ్మాలు, చౌదరులు, ఓసీలు కదా వాళ్ళు దీనికి ఓటేయాలి, వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి. అప్పుడే కదా ఒక చౌదరి అనేవాడు వైఎస్ఆర్సీపీకి ఓటేసినప్పుడే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరగకూడదు. ఒక ఎస్సీ అనేవాడు తెలుగుదేశానికి ఓటేయాలి, జనసేనకు ఓటేయాలి. అంతే. ఒక ముస్లిం అనేవాడు తెలుగుదేశం, జనసేనకు ఓటేయాలి. అప్పుడే అదే సిస్టమ్. కానీ ఇది ఎప్పుడు మారద్దో నాకేం అర్థం కావట్లా. ఈ క్యాస్ట్ బేస్డ్ ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత క్యాస్ట్ బేస్డ్గా రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ రావణ్, ఈ ప్రకాష్ రాజు, ఫైనల్గా ఈ జడా శ్రావణ్ ఎవరు పంపించారో మనకందరికీ తెలుసు. వీడు మాట్లాడిన మాటలకు ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి. వీడిని పోలీస్ స్టేషన్ చెప్పడం ఎందుకు? అరే వీడు మాట్లాడిన మాటలు ఎవరు చెప్పలేరబ్బా. ఇంతకంటే నేనేం చెప్పలేను. వీడిని అసలు ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలి. వీడికి పైన రాజద్రోహం కేసు కాదు. నాయనా నువ్వు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఫేమ్లోకి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నిజంగానే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి ఫేమ్లోకి వచ్చావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు చేసిన కర్మకి ఫలితం ఈరోజే. ఇది కలియుగం. నువ్వు ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడే. నీ దేవుణ్ణి ప్రేమించు, వేరే దేవుణ్ణి గౌరవించు. ఇది ఎవ్వరూ మర్చిపోకూడదు. ఎవరు దేవుళ్ళని మాట్లాడడానికి లేదు సిస్టంలో. అది ఎవరు చేసినా తప్పే. నువ్వు కాదు, ఎవడైనా చేసినా తప్పే. హిందూస్లో ఎవడైనా చేసినా తప్పే. చూసుకోండి. ఈ రావణ్ జోసఫ్ అనేవాడిని మా కోరిక ఏంటంటే, ఈయన్ని ఎన్కౌంటర్ చేసి పడి దొబ్బితే నేను ఫస్ట్ ఫెస్టివల్ చేసుకుంటా. ముందు ఈయన్ని ఎన్కౌంటర్ చేసి పడి దొబ్బండి. అరే పవన్ కళ్యాణ్ గారు నా కూడా కల్లారా అంటే ఈడు మాట్లాడడానికి వచ్చి వైసీపీ వాళ్ళు ఎందుకురా డిబేట్లు? పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ని, అమ్మని, భార్యల్ని, కూతుర్లని, వాళ్ళ ఫ్యామిలీని తిడితే
పవన్ కళ్యాణ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎవరైతే వైసీపీ గుండా నా కొడుకులు నన్ను తిట్టారో చెప్పులతో కొడతా నా కొడకల్లారా, లాఠీలా, కర్రలా, మీరు చెప్పండిరా, టైం చెప్పండిరా, నేను వస్తా నా కొడకల్లారా రండిరా అంటే ఏందిరా దొరై, మాది గాంధీ సిద్ధాంతం కాదు రో, మాది గాంధీ సిద్ధాంతం కాదు. మేము గాంధీ వద్దు, మాకు గాంధీ వద్దు. మేము ఛత్రపతి శివాజీ, మేము సుభాష్ చంద్రబోస్, మేము బాలగంగాధర్ తిలక్, మేము సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇదిరా మాది. మేము గాంధీలం కాదు, మీరు ఉండండి గాంధీలు, మేము గాంధీలం కాదు అంటే మీరు తిడతా ఉంటే తిట్టుకోవడానికి అంత సీన్ లేదు రోయ్. అప్పుడు ఒక మాట అన్నాడు. సరే ఆ రోజు అరెస్ట్ చేయాల్సింది కదా, అరెస్ట్ చేస్తుంటే అప్పుడే మీ ప్రభుత్వం దిగిపోయిండేదిరా. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఇంటికొకడు. ఇది గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్లో ఇంటికొకడు, ముస్లింలో ఇంటికొకడు, హిందూస్లో ఇంటికొకడు ఉంటాడు అభిమాని. ఇలాంటి చొచ్చు తుచ్చమైన నీచమైన కులం మతం ఆలోచనలు లేని నిజమైన మనిషి గురించి ఆలోచించేవాడు క్రిస్టియన్లో ఉంటాడు, ముస్లింలో ఉంటాడు, హిందూలో ఉంటాడు. పవన్ కళ్యాణ్కి సపోర్టుగా ఇదే జరిగేది. వీడియోలో చూస్తున్నారు కదా, ముస్లిం లేడీస్ బుర్కా చేసుకొని ఎట్లా సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్కి. వాళ్ళు దండం పెట్టాలి వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఇది నువ్వు ఈ వైసీపీ బ్యాచ్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారు కదా, ఏదేదో డిఫరెంట్గా పవన్ కళ్యాణ్కి వాళ్ళ కులం నుంచి మనం దూరం చేస్తే ఓటింగ్ తగ్గద్ది. ఇంకోటి ఏంది, పవన్ కళ్యాణ్కి ఒక క్రిస్టియను, ఒక ముస్లిము ఓటేయకూడదు. ఇదే మీ ఎజెండా కదా, అంటే మీ బేసిక్ ఎజెండా ఇది. ఆ బేసిక్ ఎజెండాలో పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ జోసఫ్ చౌదరి, రావణ్, ఈ జడా శ్రవణ్, ఈ ప్రకాష్ రాజ్. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ వాళ్ళు లేడు, వాడిని వేసి పడదొప్పుతారు. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ ఈయన కూడా వేసి పడదొప్పితే దరిద్రం వదిలిపోద్ది. వచ్చిన వాళ్ళు కదా. ఒరే జనాలు అందరూ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఏదో చెప్పారు, ఏంది పవన్ కళ్యాణ్ ఏంది దాన్ని ఏమంటారు, వాడు జడా శ్రవణ్ దగ్గరికి జన సైనికులు అందరూ వెళ్ళారు కొట్టడానికని. కొట్టారా? అదే మీ వైసీపీలో జరుగుతారా? అదే ఒక జన సైనికుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అదే స్టేషన్లో వెళ్తే అంతమంది జనాలు వస్తే వాడిని కొట్టిస్తారు. కానీ ఇక్కడ కొట్టేయడం నిమిషం పని. అధికారం ఉంది కదా, నిమిషం పని. మీలాగా మాట్లాడవచ్చు, మేము మా వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము కొట్టామని. అక్కడ అది జరగలే. వాడిని ముందు కొట్టాలి కదా, వాడిని కొట్టలే. అదే నాకు సాడ్. వాడిని కొట్టే ఆడ చంపేయాలి వాడిని. అదే నాకు ఆడ చంపలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మతం, కులం, ఓకేనా, ఇవి రెండు దాటినోడే మనిషి. అంటే ఇవి మతానికి సపోర్ట్ చేయకూడదు, కులానికి సపోర్ట్ చేయకూడదు. అంటే నువ్వు మతం గురించి ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆలోచించకూడదు, వాడి కులం గురించి ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆలోచించకూడదు. ఇది ఎప్పుడైతే వస్తుందో అది వచ్చేదానికే ఫస్ట్ జనసేన 7 సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం కులాల ఐక్యత. ఓకేనా? దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతున్నారు. నీ మతాన్ని ప్రేమించు, అవతల మతాన్ని గౌరవించు. నువ్వు ఎవరు రావణ్ జోసఫ్, నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా ఉండడానికి ఇక్కడ లేదు. సరేనా? ఇంతకుముందు నీకోసం చర్యలు తీసుకోలేవు, ఇప్పుడు తీసుకుంటారమ్మా. మొన్నే చెప్పారు కదా మా పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా తీసుకుంటారు. నువ్వేమైనా అనుకో. మరి ఓటమి గెలుపులు అంటావా? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు దగ్గర ఓడిపోయినప్పుడు 0 సీట్ అది ఒకటేలే వచ్చినప్పుడు ఏ భయపడలేదురా. ఇంకా అంతకంటే ఏం జరగద్ది పవన్ కళ్యాణ్కి? ఇది చూసుకోవాలా. ఓకేనా? ఓకే. మెయిన్ రావణ్ నీ గురించి వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడిన మాటలు అసలు నిన్ను ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళకి ఒకసారి నీ వీడియోలు చూసుకుంటే ఒరే ఇదేంద్ర ఎట్ట మాట్లాడాడు అనిపిస్తుంది. అంత దౌర్భాగ్యం రా నువ్వు. జై జనసేన, జై హింద్.